ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీరు అన్నట్లు ప్రాంతీయ పార్టీలకి మరణ శాసనం అంటున్నారు. బట్ లాస్ట్ ఎన్నికల్లో జగన్ భారీ స్థాయిలో ఎవరు ఊహించిన స్థాయిలో ఓటమి పాలయ్యారు. భవిష్యత్తులో జగన్ ఈ బీజేపీ కూటమిని ఢీ కొట్టాలంటే ఆయన ఏమైనా చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమైనా ఉందా? ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి ఆయన గతంలో ఎన్నికల్లో కూడా ఆయన చెప్పి ఉన్నాడు, నేను సింహం సింగిల్ గా. ఆయన చెప్పలేదు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు, మేము ఎవరితో పొత్తులు పెట్టుకోము, మేము సింహం సింగిల్ గా వస్తుంది, ఇలాంటివి చాలా చెప్పి ఉన్నారు. కానీ మనకి రాజకీయాల్లో చూడొచ్చు, నిజానికి బీజేపీ అనేది ఒక పెద్ద పార్టీ అయినప్పటికీ వాళ్ళకి అవసరమైన దగ్గర ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకొని వెళ్తున్నారు. పొత్తు పెట్టుకొని వెళ్ళడమే కాదు, గెలవడము, పొత్తులో గెలిచిన తర్వాత పొత్తు మీ మిత్రుడిని కూడా పూర్తిగా నాశనం చేసేసి ఆ తర్వాత ఆ మిత్రుడిని కూడా మిత్రద్రోహం చేసేసి అతన్ని పూర్తిగా నాశనం చేసి పార్టీలో వాళ్ళు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం రాజకీయంగా ఎత్తుగడలు వేయకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లకుండా మూడో ఫ్రంట్ వస్తుందని, నాలుగో ఫ్రంట్ వస్తుందని, టెంట్ వస్తుందనేసి అలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల నష్టమే అని చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం ఊహించలేం. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, ఆ 4 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో మనం ఊహించలేం. కానీ ఇప్పుడు మాత్రం భారతదేశంలో రాజకీయాల్లో 2 వర్గాల మధ్య మనకి పెద్ద ఎత్తున పోరాటం అయితే నడుస్తుంది. అటు ఎన్డీఏ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు. ఇండియా కూటమి ఎన్డీఏ మధ్య పెద్దగా జరుగుతుంది. ఈ 2 సింహాలు తలపడుతున్నప్పుడు మనం మధ్యలో దూరి నేను మరో సింహంగా మారుతానంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే చూడొచ్చు, మనం 540 సీట్లు ఉన్న ఇంత పెద్ద భారతదేశంలో మన రాష్ట్రంలో ఉన్న సీట్లు 25 సీట్లు. ఆ 25లో మనం ఎన్ని గెలుస్తామో మనకే తెలియదు. మనం వెళ్ళి ఎవరితో ఢీ కొంటామో మనకి లేని పరిస్థితి, అది ఊహలకు అందంది. ఎందుకంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అక్కడ 40 సీట్లు, 50 సీట్లు, 60 సీట్లు ఆ రేంజ్ లో ఉంటాయి. వాళ్ళే ఈ రోజు ఏదో ఒక కూటమిలో ఉండి వాళ్ళు తలపడుతున్నారు. ఈ రోజు మనం స్పష్టంగా చూడొచ్చు, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎవరైతే శిబు సోరెన్ వారి కుమారుడు హేమంత్ సోరెన్ ఉన్నారో ఈ రోజు ఆయన ఇండియా కూటమిలో ఉండబట్టే గెలవడం జరిగింది. లేకుంటే అదొక చిన్న ప్రాంతీయ పార్టీ, వాళ్ళని బీజేపీ తలుచుకుంటే ఈరోజు కబలించి వేసేది. అక్కడ వాళ్ళు ఇండియా కూటమిని వాళ్ళు వాడుకొని, కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు వాడుకొని, దాని స్ట్రక్చర్ని పూర్తిగా వాడుకొని ఈరోజు బీజేపీని ఎదుర్కొని అక్కడ అధికారాన్ని రెండోసారి నిలబెట్టుకున్నారు. అలాంటి ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి చేస్తే మంచిది అని అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి దాని సమాచారాన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతోనే ఆయన గతంలో విభేదించి ఉండొచ్చు. శరద్ పవార్ కూడా విభేదించాడు, అదేవిధంగా మమతా బెనర్జీ కూడా విభేదించింది. అందరూ విభేదించిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీతోని. కానీ ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో వాళ్ళంతా ఉన్నారు. ఈ రోజు మనం స్పష్టంగా చూస్తున్నాం, శరద్ పవార్ ఇండియా కూటమిలో ఉన్నాడు, మమతా బెనర్జీ ఇండియా కూటమిలో. వాళ్ళ పార్టీల పేర్లు కూడా కాంగ్రెస్ ఉంటుంది. వాళ్ళ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్, ఈ ఎన్సీపీలో కూడా కాంగ్రెస్ ఉంది. వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి ఇండియా కూటమిలో ఉంటారు. ఎందుకంటే మనుగడ ముఖ్యం. మీరు మనుగడలోనే లేనప్పుడు ఎవరితో పోరాటం చేస్తారో అధికారం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. అందుకని వీళ్ళు భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిలోనే వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అకామిడేట్ అయి ఉన్నాడు. అందరూ ఒకే కూటమిలో ఉంటే ఇక రాష్ట్రంలో రాజకీయాలు అనేవి శూన్యమైపోతాయి. ఎందుకంటే అందరూ ఎవరు ఆడించిన తోలుబొమ్మ, ఇద్దరు అటు అధికార పక్షము, ప్రతిపక్షము, ఈ చిన్న చితకా పార్టీలు అందరూ బీజేపీ చేతుల్లోనే ఉంటే ఇక రాష్ట్రానికి ఒరిగేదేం లేదు, గుండుసున్నారు. అందుకని ఖచ్చితంగా మీ హక్కుల కోసం కొంచెం పోరాటం, సైద్ధాంతికంగా మీరు సెక్యులర్, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అనేది సెక్యులర్ పార్టీ, మీకు మైనారిటీ ఓట్లు అనేది కీలకము. అలాంటప్పుడు ఇండియా కూటమిలో ఉండడం వల్ల వాళ్ళకి లాభమే ఉంటుంది తప్ప నష్టం అయితే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు మనం చూస్తున్నాం, రాష్ట్ర విభజన జరిగిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించారా లేదా అనేది అప్రస్తుతం. కానీ జాతీయ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద జాతీయ పార్టీతోని పొత్తు పెట్టుకోవడం, అదొక కూటమిలో ఉండటం వల్ల లాభమే ఉంటుంది తప్ప నష్టం అయితే ఉండదని అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్స్ వల్ల మనం అర్థం చేసుకోవచ్చు.